తెలంగాణలో రెవెన్యూ ఉద్యోగులకు ఎట్టకేలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 360 కోట్లతో ఆర్డీఓ, తహసీల్దార్, రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు. సో తెలంగాణలో మనం చూసుకుంటే రాష్ట్రంలో 360 కోట్లతో ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన పరిపాలన అనుమతులు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు. సచివాలయంలో ఆయన భవన నిర్మాణాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 263 కోట్లతో 107 తహసీల్దార్ కార్యాలయాలు, 10 ఆర్డీఓ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న భవనాలు కొన్ని అద్దె ప్రాతిపదికన, మరికొన్ని శిథిలావస్థకు చేరాయి. అలాగే 48 సబ్ రిజిస్టర్ కార్యాలయాలతో పాటు ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో జిల్లా రిజిస్టర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో డీఐజీ కార్యాలయాలకు భవనాలు నిర్మిస్తున్నాం. వీటి కోసం 97 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ భవనాలన్నీ ఒకే నమూనాలో నిర్మిస్తున్నాం. నిర్మాణ బాధ్యతను హౌసింగ్ కార్పొరేషన్కి అప్పగించామని చెప్పేసి అన్నారన్నమాట. సో ఈ విధంగా రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉద్యోగులందరికీ సంబంధించి గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు అనేది.